కుంభరాశి వారికి అక్టోబర్ 25, 26, 27 తేదీలలో యు అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందేనండి. ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోనైతే చూడండి. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటి వారిని హర్ట్ చేయాలి అని కానీ, అంటే ఎదుటి వారికి హాని చేద్దాము అని కానీ, ఎదుటి వారిని చిన్న చూపు చూడటం కానీ, ఎదుటి వారికి నమ్మక ద్రోహం చేయడం కానీ వీరికి అస్సలు చేతగావనమాట. ముఖ్యంగా వీరు ఎవ్వరి జోలి వెళ్ళరు, ఎవరితో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా చూపించరు. నలుగురితో కలవడానికి, కొత్త వ్యక్తుల దగ్గర మాట్లాడటానికి కూడా కాస్తంత మొహమాటాన్ని అయితే చూపిస్తూ ఉంటారు. మళ్ళీ కొంచెం అలవాటయ్యి కాస్త మంచిగా మాట్లాడుతున్నారు అనుకుంటే మళ్ళీ వారితో చాలా మంచిగా మాట్లాడతారనమాట. ముఖ్యంగా వీరి వ్యక్తిత్వం నా పనేంటో నేను చూసుకోవాలి, ఒకరి విషయాలు నాకు అనవసరం, నాది నేను చూసుకొని నా పని పట్ల నేను 100% ఇస్తే చాలు అన్నట్లుగా ఉంటారనమాట. కుంభరాశి వారు చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను, బాధలను, సమస్యలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వచ్చారు అని చెప్పొచ్చు. వీరు అనుకున్న జీవితానికి, వీరు గడిపిన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎన్నో ఇష్టాలను, కోరికలను చంపుకొని కొన్ని త్యాగాలను సైతం చేసి వీరి జీవితాన్ని వీరికి కొంచెం నచ్చనట్లుగానే గడిపారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ కూడాను కష్టాలను ఎదుర్కొని బాధలను భరించి, మనకి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదండి, స్కూల్లో నేర్పిన పాఠాల కంటే కూడా మనకి అనుభవం నేర్పించిన పాఠాలు అనేవి చాలా గొప్పవి అని చెప్పి వీరు పడుతున్న కష్టాలను చూసి వ్యక్తుల మనస్తత్వాలు ఎటువంటివి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది దాదాపుగా వీరికి 30 సంవత్సరాలు దాటిన తర్వాతే తెలుస్తుందన్నమాట. అసలు పూర్తి అవగాహన అనేది ముఖ్యంగా 30 సంవత్సరాల లోపు కూడా కాస్తంత మొహమాటంతో వీరికి ఎదుటి వారు నష్టాన్ని కలిగిస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా వారితో మంచిగా ప్రవర్తించాలి, వారితో మంచిగా ఉండాలి అని చెప్పి అనుకోవడం. ముఖ్యంగా బంధుమిత్రులలో ఇప్పుడు కుంభరాశి వారి ఆడవారిని చూసుకున్నామనుకోండి, ఇప్పుడు వీరికి వాళ్ళ యొక్క అత్తింటి వైపు వాళ్ళు కనుక నెగిటివ్గా ఉన్నా కూడా వీరికి చెడు చేస్తున్నారు అని అర్థమవుతున్నా కూడా నిలదీసే మనస్తత్వం అనేది వీరికి చేత కాదు. ఎప్పుడూ కూడా సైలెంట్గా ఉంటూ వారి పని వారు చేసుకుంటూ, వారు మళ్ళీ నష్టాన్ని ఎవరైతే కలుగు చేస్తున్నారో వారే వచ్చి సహాయం అడిగితే కాదు లేదు అనకుండా ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారు కొన్ని విషయాల దగ్గర మాత్రం మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. మనకి లోపల దైవత్వం ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక, ఎప్పుడైనా కానీ ఫస్ట్ డెసిషన్ ఈజ్ బెస్ట్ డెసిషన్ అని చెప్పి మన పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారంటే మొదట మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అదే సరైన నిర్ణయం అని చెప్పి. ఇప్పుడు మనం ఏదైనా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ చూడంగానే మనకు ఒక చీర నచ్చుతుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక చీర నచ్చుతుంది. ఆ చీర పక్కన పెట్టుకున్న తర్వాత దానికంటే బెస్ట్ దొరుకుతుందేమో అని చెప్పి ఒక 10-20 మళ్ళీ చూస్తాం. కానీ ఆ 10-20 కంటే కూడా మళ్ళీ ఫస్ట్ తీసిన చీర ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇలా నా విషయంలో చాలాసార్లు జరిగింది. అలా మీ విషయాల్లో కూడా జరిగిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకు అని అంటే కనుక అట్లా మొదటిది మనకి ఇది కరెక్ట్, ఇది నీకు సెట్ అవుతుంది అని చెప్పి మనకి లోపల మన దైవత్వం మనకి చెప్తూనే ఉంటుందన్నమాట. అలాగే వీరు కొన్ని నిర్ణయాలు అనేవి కుంభరాశి వారు తీసుకున్నప్పుడు మళ్ళీ ఎవరైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, మళ్ళీ ఎవరైనా కానీ ఇది వద్దు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మీ యొక్క మనసుని మార్చే ప్రయత్నం చేసినా, మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి లాక్కునేటట్లుగా మీ మనసుని సిద్ధం చేయడానికి చూసినా కానీ అటువంటి వారి యొక్క మాటలకు మీ మనసుని ప్రభావితం చేస్తూ
తీసుకొని ఇప్పటి వరకు మీరు చాలా నష్టాలని పొందారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యు అనే అక్షరం ద్వారా మీరు చాలా అంటే చాలా నష్టపోయారనమాట. ఎందుకు అంటే కనుక ఈ యొక్క యు అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండవచ్చు, లేదా మీ యొక్క బంధువులలో ఉన్నవారైనా అయి ఉండవచ్చు, లేకుంటే కనుక మీ దగ్గర సంబంధమైన అయి ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క యు అనే అక్షరం ద్వారా మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. జాగ్రత్త. అది డబ్బు విషయంలోనైనా కానీ, లేకపోతే మీ యొక్క మానసిక సంతోషాన్ని కోల్పోవడమైనా కానీ, లేకుంటే కనుక మీ యొక్క బంధుమిత్రుల నుంచి మీకు ఎడబాటు అవ్వటమైనా కానీ, లేదా కుటుంబంలో కలహాలు అనేవి ఏర్పడటం కానీ, ఏదైనా కానీ ఒక నష్టం అనేది జరగబోతుందన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క మనసులో తీసుకున్న నిర్ణయానికి మొదట మీరు కట్టుబడండి. మీ మనోభావాలను మీరు గౌరవించుకోండి. ఈ యొక్క యు అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు మంచి చేయాలి అని చెప్పి చూస్తూనే ముంచడానికి ట్రై చేస్తున్నారు. వారి మాటలు వినడం వల్ల మీకు చాలా వరకు కూడా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యు అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితులలో వారు మిమ్మల్ని ప్రభావితం చేయడం వల్ల మీ నిర్ణయాలు మాత్రం మార్చుకోవద్దు. ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇద్దరు స్త్రీల వల్ల చాలా నష్టాలు పోతున్నారనమాట. ముఖ్యంగా ఆ యొక్క స్త్రీలు కూడా మీకు దగ్గరి బంధువులు. వీరేంటి అంటే కనుక మంచిగా ఉంటూ 4 గోడల మధ్య మీతో ప్రేమగా ఉన్నట్లుగా, అసలు వారే మీ వారు అయినట్లుగా, అంటే వారే నాకు ప్రపంచం, మీరే నాకు ప్రపంచం అన్నట్లుగా, మీరే నాకు దగ్గర బంధువులు అన్నట్లుగా వారి మాటలు చాలా తీయగా ఉండి మిమ్మల్ని బుట్టలో పడేసుకునేటట్లుగా ఉంటాయన్నమాట. నిజానికి అసలు కుంభరాశి వారికి ఒకరిని బుట్టలో పడవేయటము చేత కాదు, వీరు బుట్టలో పడటం కూడా అంత ఈజీ కాదు. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నమ్మినట్లుగా నటిస్తారే తప్ప వీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా అదే చేస్తారు. వీరిని అంత ఈజీగా బుట్టలో పడవేయటం అనేది అస్సలు ఎదుటివారి తరం కాదు. వీరు ముఖ చిత్రాన్ని చూసి ఎదుటివారి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఎటువంటి నష్టాన్ని కలుగు చేయాలి అని చెప్పి చూస్తున్నారు, ఏ అవసరాల కోసం వీరి దగ్గరికి వచ్చారు అనేది ప్రతిదీ కూడా గమనించగలిగే శక్తి అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈజీగా కనిపెట్టేస్తారు, అవతలి వారిని చూసి ఈజీగా కనిపెట్టేస్తారు. కాబట్టి వారితోటి వీరు మంచిగా మాట్లాడినా, అప్పటికప్పుడు సహాయం చేసినా, ఏదైనా కూడా వీరు మీ యొక్క చేతికి మట్టి తగలకుండా ఉన్నంత వరకు మాత్రం మీరు సైలెంట్గా ఉంటారు. మీ చేతికి మాత్రం మట్టి అంటితే మాత్రం మీలో మరొక వ్యక్తి అనేవారు ప్రవేశిస్తారు. ఈ యొక్క కుంభరాశి వారిలో అలాగే ఉండాలండి. ఎందుకంటే కనుక మనకి అవసరానికి సహాయపడని వ్యక్తులకి మనం ఎప్పుడైనా మానవులు ఒక చోట ఉండేటప్పుడు బంధువులు అన్న తర్వాత అటు ఇటు ఉండాలి. కానీ కొంతమంది అటుది ఇటు ఉండటం అనేది కష్టమవుతుంది. ఇటుది అటు అన్నట్లుగా చాలా వాడుకుంటూనే ఉంటారు. అటువంటిది కొన్నిసార్లు మనం చూసి చూడనట్లుగా వదిలేసినప్పటికీ కూడాను మనకి అయితే మాత్రం నష్టం కలిగించుకోకూడదు కదా. కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉండండి. ఇప్పటి వరకు మీరు ఎలాగైతే ఉంటున్నారో అలాగే ఉండండి. ఎదుటివారు మీ యొక్క సొంత మనుషులైనా కానీ వారి మాటలు నమ్మే ప్రయత్నం అయితే చేయకండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క కారణంగా వారి యొక్క జీవితంలో గొప్ప అదృష్టం అనేది అడుగు పెడుతుంది. ఎప్పుడైతే వీరికి కుంభరాశి వారితో వివాహం అవుతుందో వివాహానంతరం వారి యొక్క జీవితంలో అదృష్టం కూడా మొదలవుతుంది. గతంలో ఒక లెక్క వారి జీవితం, వీరితో వివాహం అయిన తర్వాత మరొక లెక్కగా ఉంటుంది. వారు చేస్తున్న వృత్తిలో కూడా బాగా కలిసి రావడం, సమాజంలో నలుగురిలో సంఘంలో ఒక గుర్తింపు రావడం, కొంత పేరు ప్రఖ్యాతులు రావడం, కొంత డబ్బు కూడా బాగా కలిసి రావడం, కొంత ప్రాపర్టీస్ కూడా తీసుకుంటూ ఉండటం, ఇలా ఏదో ఒక రూపంలో
కుంభరాశి వారి ద్వారా వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి అయితే మంచిగా కలుసుబాటు అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది. అంటే నా వాళ్ళే కదా, నా బంధువులే కదా, నా వాళ్ళే కదా అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి ముందుంటారు. కానీ వీరికి ఎవరైతే సహాయం అంటే వీరి ద్వారా ఎవరైతే సహాయం పొందుతారో వారి నుంచి మాత్రం వీరికి సహాయం అనేది అస్సలు అందదనమాట. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడు కూడా వీరు అవతలి వారికి ఉపయోగపడటమే తప్ప అవతలి వారు వీరికి ఏ విధంగా కూడా ఉపయోగపడరు. ఒక్కొక్కసారి వీరు 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడతారు. నేను వారికి ఇంత సహాయం చేశానే, వారు కనీసం ఈ రోజున ఒక ముద్ద తింటున్నారు అంటే దానికి కారణం కూడా నేనే, వారి యొక్క కుటుంబాన్ని సైతం కూడా నిలబెట్టాను నేను. అటువంటిది నా మాటకి గౌరవాన్ని ఇవ్వరు, నాకు విలువనివ్వరు. నా కష్టం వచ్చిందంటే నా కష్టంలో వాళ్ళు తోడుగా ఉండరు, నాకు మాట సాయానికి కూడా నోచుకోలేదా నేను అని చెప్పి చాలా వరకు కూడా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కుంభరాశి వారికి. కాబట్టి ఎంత మీ వాళ్ళైనా కానీ అవసరమైనప్పుడు సహాయం చేయనప్పుడు అటువంటి వారితో ఈసారి సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒకసారి మోసపోతే తప్పు అది అంటే క్షమించవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గర మనం మోసపోతూ ఉండి మనకే సహాయం రాకుండా వాళ్ళకే మనం సహాయం చేస్తూ కూర్చుంటే ఇక మనకంటూ ఒక వాల్యూ అనేది ఉండదన్నమాట. ఆ విషయాన్ని కుంభరాశి వారు తెలుసుకోండి. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి. అవి గొప్పలైనా కానీ తిప్పలైనా కానీ గుర్తుంచుకోండి. నాకు అంత ఉంది, నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, నాకు ఇంత గోల్డ్ ఉంది, నాకు ఇంత వస్తుంది, అది ఇది అని చెప్పి ప్రతిదీ కూడా ఎదుటి వారితో పంచుకోవద్దు. మీరు కల్లా కపటం లేకుండా ఏ కల్మషం లేకుండా ఎదుటి వారితో నా వాళ్ళే కదా అని చెప్పి ప్రతిదీ పంచుకుంటారు. కానీ అవతలి వారికి ఆ ఫీలింగ్ ఉండాలి కదా. మీరు ఎక్కడైతే నా అని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా నా అనే ఫీలింగ్ ఉంటే మంచిదే. ఒకవేళ నా అనే ఫీలింగ్ ఉండకుండా లోపల ఈర్ష్యపడుతూ అసూయపడుతూ అబ్బో వీళ్ళకి ఇంత వస్తుంది అని చెప్పి ఇదవుతున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు, గరాన పోతున్నారు అని చెప్పి మళ్ళీ లేనిపోని కొత్త నిందలు వేశారు అంటే కనుక కష్టమైపోతుంది కదా. కాబట్టి ఎప్పుడూ కూడా మన గొప్పలు మనం అనేది చెప్పుకోకూడదు. దానివల్ల నరదిష్టి ప్రభావం కూడా చాలా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి బయటోళ్ళ ఏడుపులు చాలా తక్కువగానే ఉంటాయి, కానీ అయినోళ్ళ ఏడుపులు మాత్రం ఇక అసలు చెప్పుకోలేనంత ఏడుపులు అయినోళ్ళకి. ఎందుకంటే ఇటు వీరికి ముఖ్యంగా వీరి యొక్క బంధువులలో, వీరి యొక్క అత్తింటి వైపు వాళ్ళల్లో, లేదంటే కనుక వీరికి పుట్టింటి వైపు వాళ్ళలో కొంచెం దూరపు బంధువులలో అట్లా వీరి మీద ఎక్కువగా ధ్యాస పెట్టుకోవడం, వీరి మీద దృష్టి పెట్టడం, వీరు అలా ఇలా అని చెప్పి అనుకోవడం, ఒకవేళ గోల్డ్ ఉంటే అబ్బో వాళ్ళు అది కొనుక్కున్నారే అనుకోవడం, ఇలా అలా అని చెప్పి వారి గురించి లేనిపోనివి అన్నీ కూడా అంటే ఒకటి కొంటే 10 ఉన్నట్లుగా ఊహించుకొని మీ మీద దృష్టి పెట్టే అవకాశం, అంటే నరదిష్టి అంటాం కదా, నరఘోష అనేది ఎక్కువగా మీ మీద ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క నరఘోషని తొలగించుకునే ప్రయత్నాలు కూడా నేను చెప్తాను, అవి పాటిస్తే సరిపోతుంది. ఆ నరదిష్టి కూడా వెళ్ళిపోతుంది. చాలా వరకు కూడా మీరు ఈ మధ్య మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనుకోకుండా కొంత యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది, కొంచెం టెన్షన్ పడటం, పని వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవడం, దానివల్ల కొన్ని రకాలైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలా ప్రతిదానికి కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఈ మధ్యకాలంలో వస్తూనే ఉన్నాయి మీకు. దీనివల్ల కొంచెం ఆలోచించి నాకు మళ్ళీ ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయా అని చెప్పి ఆలోచిస్తున్నారు, టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది మీ వల్ల అవ్వట్లేదు. కాబట్టి వాటన్నింటికి కూడా నేను చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ యు అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అయితే నష్టం జరగబోతోంది. వారి మాటలు మాత్రం మీరు వినవద్దు. అందరూ యు అనే అక్షరం ఉన్న వాళ్ళు అని చెప్పి నేను చెప్పనండి, వాళ్ళు మీకు దగ్గర బంధువులే. కాకపోతే మీరు మీ జాగ్రత్తలో ఉండండి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అనండి, కానీ దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఇది కరెక్టా కాదా అని చెప్పి 1-10 సార్లు ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి. వారి మాట మీదగానే ముక్కుసూటిగా అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది. ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి చేసే ఆ యొక్క అభిషేకం ఏదైతే ఉంటుందో దీనివల్ల మీకున్న ఏలినాటి శని దోషాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క కార్తీక మాసం వెళ్ళే లోపు ఏం చేస్తారు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళండి. ఒక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మీరు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడికి వెళ్ళేటప్పుడు చెరుకు రసాన్ని తీసుకొని వెళ్ళండి. చెరుకు రసాన్ని తీసుకొని వెళ్ళి మీ చేతులతో మీకు కుదిరినట్లయితే అభిషేకం
అభిషేకం చేయొచ్చు అంటే కనుక చెరుకు రసంతో అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి మీరు చేస్తున్న పనులలో బాగా కలుసుబాటుతనం అనేది వచ్చి మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో 100% అనేది కలిసి వచ్చి మీకు నష్టాలు ఏవైతే జరగబోతున్నాయో అవి జరగకుండా కూడా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ముఖ్యంగా నరదిష్టి నరఘోష కూడా తగ్గిపోతుంది. ఇక తరువాత అభిషేకం చేసిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు శివాలయం ప్రాంగణంలో 365 ఒత్తులు వెలిగించుకోండి. అంటే 365 రోజులు మనకి సంవత్సరంలో, ఈ యొక్క సంవత్సరం పాటు శివాలయంలో చేసిన పుణ్య ప్రతిఫలం అనేది మీకు దక్కటానికి 365 ఒత్తులు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతోటి కానీ వెలిగించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు మంచిగా పూజ చేసుకున్న తర్వాత శివాలయంలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు దగ్గర మీరు కాస్తంత అంటే చెంబుతోటి నీళ్లు పోసి కాస్త పసుపు కుంకుమ వేసి అక్కడ కూడా ఒక దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల ముఖ్యంగా స్త్రీలకైతే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఇక ముఖ్యంగా మీరు అమావాస్య రోజు ఏం చేస్తారు అంటే కనుక ఇంటికి గుమ్మడికాయ కట్టుకొని ఒక గుమ్మడికాయ తీసుకొని బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇల్లంతా కూడా మంచిగా తిప్పేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా మీరు బయట నుంచొని అంటే ముఖద్వారం దగ్గర నుంచొని ఆ గుమ్మడికాయతోటి దిష్టి తీసేసి పడేసేయండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని నిలువుగా కోసి ఒక నిమ్మకాయకి పసుపు రాసి అంటే ఒక నిమ్మ బద్దకి పసుపు అద్ది మరొక నిమ్మ బద్దకి కుంకుమ అద్ది దాని మీద ఆ గడపకి అటుపక్క ఒక బద్ద ఇటుపక్క ఒక బద్ద పెట్టేసి రెండింటి మీద కూడా హారతి బిళ్ళలు పెట్టేసి హారతి వెలిగించండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోతుంది. తరువాత మీరు కూడా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీ మీద ఉండే నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనిలో చేయాలి అనే శ్రద్ధ, ఓపిక, హుషారు అనేవి కలుగుతాయన్నమాట. నరుల ఏడుపుకి మీరు అంటే అక్కడితోటి చెక్ పెట్టేసేయచ్చు. ఇది ఒక రోజుది కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. మనం రోజు అప్పుడప్పుడు అమావాస్యకి ఎర్రనీళ్ళు తిప్పివేసుకోవడం, ఇంటికి దిష్టి తీసుకోవడం, మనకు దిష్టి తీసివేసుకోవడం, రోజు పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకోవడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు ఆ నరదిష్టి నుండి విముక్తి అనేది అప్పటికప్పుడు దొరుకుతూ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. కొంత బిజినెస్లో కొంచెం లాస్ని అయితే చూస్తారనమాట. దాని గురించి ఓవర్గా ఆలోచిస్తారు. అయ్యో నాకు ఎందుకు ఇలా వచ్చింది, అయ్యో ఒక్క అడుగు ముందు ఆలోచిస్తే పోయేది, నష్టం నాకు కలగకుండా ఉండేది కదా అని చెప్పి అలా కొంచెం ఓవర్గా ఆలోచిస్తారు. సో దానికి కాస్తంత ఆలోచించి ఒక 2-3 రోజులు ఇబ్బంది పడతారు. సో దానికి కూడా నేను చెప్తాను లాస్ట్లో. ఇక అన్నింటి పరంగా బాగానే ఉంటుంది, కానీ ఒక నష్టం అయితే వృత్తిపరంగా అయితే జరుగుతుందన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. సంతానం కోసం చూసే వారికి అంటే కొంచెం వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, పీసీఓఎస్ థైరాయిడ్ ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే డాక్టర్ సజెషన్ తీసుకుంటూ టాబ్లెట్స్ వాడుతూ మంచిగా కొంచెం వెయిట్ తగ్గే ప్రయత్నం చేస్తే మీకు సంతానం అనేది కలుగుతుంది. ఎవరైతే వివాహ సంబంధాల కోసం చూస్తున్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగాల కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం. మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీరు ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు జేబులో నిమ్మకాయ పెట్టుకొని అమ్మవారి కుంకుమ పెట్టుకొని బయలుదేరండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అయితే దొరుకుతుందన్నమాట. ఇక ముఖ్యంగా మీరు దేని గురించి, ఇందాక నేను అన్నాను కదా ఒక చిన్న నష్టం వస్తుంది దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పి, ఏదైనా కానీ ప్రాప్తం ఉన్నంత వరకే దక్కుతుందండి. మనకి శివుడు ఎంతవరకు ఇవ్వాలనుకుంటారో అంతవరకే ఇస్తారు. మన దగ్గరికి రాంది మనది కాదు, మన దగ్గరికి వచ్చిందే మనది. అది పోయింది ఎంత పెద్దదైనా ఎంత నష్టమైనా అది మనది కాదు. ఒకవేళ అది మన దగ్గరికి వస్తే మనకు కొంచెం దానివల్ల నష్టం కలుగుతుందేమో అని చెప్పి ఈశ్వరుడు మన నుంచి దూరం చేశాడేమో. అలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ధైర్యంగా ఉండాలి తప్ప పోయిన దాని గురించి అనవసరంగా ఆలోచిస్తే తలనొప్పులు రావడం, లేనిపోయిన
లేనిపోని సమస్యలు రావడమే తప్ప ఉపయోగం అనేది ఉండదు. వచ్చిన దానికి సంతోషపడండి, ఉన్నదానికి సంతోషపడండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. జీవితం అంటే బాధపడుతూ కూర్చోవడం, ఏడుస్తూ కూర్చోవడం ఇదే లైఫ్ కాదు. ప్రతిరోజు కూడా సంతోషంగా గడపాలి, ప్రతి నిమిషాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించాలి. టెన్షన్లు ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉండేవే. ఆ స్ట్రెస్ నుంచి మనం ఎప్పటికప్పుడు బయటపడుతూ ఆనందాన్ని దక్కించుకుంటూ ఉంటేనే జీవితంలో ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. అర్థమైంది కదండి. ఈ నియమాలు పాటించండి, హ్యాపీగా ఉండండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే కూడా హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వాళ్ళకు కూడా వీడియోని కాస్తంత షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు. నమస్కారం అండి.